సింపుల్గా ఉన్న ఇల్లు చాలు. ఇల్లు దొరికిందా? ఏమైనా హెల్ప్ కావాలా? తెలిసిన మీడియేటర్స్ ఉన్నారు. అర్జున్ వెతుకుతున్నాడు, నేను చూస్తూనే ఉన్నాను. అర్జున్ పని మీద విజయవాడ వెళ్ళాడు. రేపు రాగానే ఫైనల్ చేసుకొని ఇల్లు షిఫ్ట్ అయిపోతాం. 2-3 ఆప్షన్స్ ఉన్నాయి బాబాయ్ గారు. రేపటికల్లా ఏదో ఒక విషయం క్లారిటీ వచ్చేస్తుంది. సరేలే అమ్మా, నీతో సమస్య ఏంటంటే ఏ విషయమూ చెప్పవు, ఏ సహాయమూ తీసుకోవు. నీలాగా ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిని నేను చూడలేదు. ఈ ఆత్మాభిమానమే ఒక్కోసారి మన జీవితాల్ని ఇబ్బంది పాలు చేస్తుందమ్మా. అలాగని దాన్ని తగ్గించుకోమని నేను చెప్పను, కానీ బ్రతకడం కోసం పట్టు విడుపు అవసరం. సరే, నువ్వేదో పనిలో ఉన్నావు కదా, అది అయ్యాకే కాఫీ ఇవ్వమ్మా. పర్లేదు బాబాయ్ గారు, కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఆ రూమ్ తీసుకున్నారు కదా ఇద్దరు, అందులో భర్త బయటికెళ్ళాడు. అవునా? సరే, నేను చూసుకుంటాను. ఒకవేళ అతను తిరిగి వస్తే నాకు కాల్ చేయి. సరే బాయ్. చెప్పుకున్నా. ఆ అర్జున్ ఏదో అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళాడంట. నాకు తెలిసి రావడానికి టైం పడుతుంది. అయితే మనం అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇదే సరైన టైం. మీ కుర్రాళ్ళని రెడీ చేసుకో. వాళ్ళు హోటల్ దగ్గర మాల్తో రెడీగా ఉన్నారు బాయ్. మీరు మోహనాకి చెప్పి పంపించండి బాయ్. అత్తకి ఫోన్ చేసి పంపించమని చెప్తాను. అన్నీ కరెక్ట్గానే చేస్తుంది కదా బాయ్? కరెక్ట్గా చేస్తుంది లేకునా. సరే బాయ్. ఏంటక్క, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నీకు తెలీదా? ఆది ఇంప్లిమెంట్ చేద్దామనుకున్న ప్లాన్ వర్కౌట్ అయ్యే టైం వచ్చేసింది కదా. మనల్ని ఎన్నెన్ని అవమానాలు చేసింది. వాటన్నింటినీ అణచాలనే కదా ఈ ఎత్తుగడ వేసింది. అందుకే కదా ఆది చెప్పినట్టు ప్లాన్ పకడ్బందీగా అమలు చేస్తుంది. మోహన అమాయకంగా నంగనాచిలా ఏమీ తెలియని ఒక అభాగ్యురాలిలాగా శివగామిని ట్రాప్లో పడేయడానికి వెళ్ళింది. కథ మొదలవబోతుంది. ఆ శివగామి ఏడుస్తుంటే చూడాలని ఉంది. కంగారు పడకు బాలు. శివగామికి రాబోయే రోజులన్నీ గడ్డు రోజులే. గుడ్ డేస్ అన్నీ అయిపోయాయి. ఈ రోజు నుంచి శివగామికి అన్ని దుర్ముహూర్తాలే, అన్నీ అపశకునాలే. ఈ విషయం తెలిసిన తర్వాత మనమే అయ్యో పాపం అని జాలిపడుతూ వెళ్ళి శివగామిని పరామర్శిద్దామా? మనం తప్ప శివగామికి ఎవ్వరూ దిక్కులేనట్టు ప్రవర్తిద్దాం. మనకెందుకక్క ఈ గోల? నేను ఏం ఆలోచించినా దానికో కారణం ఉంటుంది. దాని వెనక ఒక పెద్ద ప్లాన్ ఉంటుంది. ముందు పని అవ్వనివ్వని, తర్వాత చూద్దాం. అనుకున్నది అనుకున్నట్లు అవుతుందా అక్క? ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేస్తున్నట్టుగా అన్నీ జరిగిపోతాయి. స్టెప్ బై స్టెప్ నీట్గా అన్నీ వర్కౌట్ అవుతాయి. చూస్తూ ఉండు. భవానీ ఎలా ఉందో ఏంటో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే బాగుంటుంది. దేవుడి దయవల్ల తనకెలాంటి సమస్య రాకపోతే, వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టకపోతే చాలు. అమ్మ భైరవి దేవి, అర్జున్ వెళ్ళిన పని సక్సెస్ అయ్యేలా చూడు. ఫుడ్ వచ్చినట్టుంది.
మూసేయండి, తలుపు మూసేయండి. మోహనా, అక్క, నువ్వేంటి ఇక్కడ? మోహనా, ఏమైంది? ఎవరో ఇద్దరు రౌడీలు నా వెంట పడ్డారు. తప్పించుకోవడానికి ఈ హోటల్లోకి వచ్చాను. అసలు వాళ్ళు నీ వెంట ఎందుకు పడ్డారు? తెలీదు. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. నా వెంట పడి టీజ్ చేస్తున్నారు. నాకు భయం వేసింది. ఎవరైనా హెల్ప్ చేస్తారంటే ఎవరూ లేరు. దారిలో ఈ హోటల్ కనిపించింది. కింద రిసెప్షన్ లో కూడా ఎవరూ లేరు. రూమ్లన్నీ తాళాలు వేస్తున్నాయి. అన్ని తలుపులు కొడితే ఎవరు తీయలేదు. ఆఖరికి నీ రూమ్ తలుపు కొడితే నువ్వు తీసావక్కా. అరే మోహనా, భయపడుకో, నీకేం కాదు. అసలు నువ్వు ఈ హోటల్కి రావడం వాళ్ళు చూసారా? లేదు. సర్లే, నీకేం కాదు. నువ్వు కొంతసేపు ఇక్కడే ఉండు. ఆ తర్వాత నిదానంగా వెళ్దువు గాని, సరేనా? థ్యాంక్స్ అక్క, మీరు దేవతలాగా నాకు హెల్ప్ చేశారు. నువ్వు ముందు కూర్చో, కూర్చో, కూర్చో. కాస్త రిలాక్స్ అవ్వు. టెన్షన్ పడుకో, సరేనా? థ్యాంక్స్ అక్క. వద్దక్క, తలుపు తీయద్దక్క, వాళ్ళే అయ్యుంటారు. నువ్వు కంగారు పడుకో. నేను ఫుడ్ ఆర్డర్ పెట్టాను. మేబీ ఫుడ్డే వచ్చుంటుంది, సరేనా? నీకేం కాదు. పర్లేదు, నువ్వు కంగారు పడుకో, ఉండు. ఏం చేస్తున్నారు? హే, ఎవరా మీరు? హే, ఇక్కడున్నావా? నీకోసమే వెతుకుతున్నాను. గదిలోకి వచ్చి దాక్కుంటే వదిలేస్తానా? ఒరేయ్, ఎంత ధైర్యం రా నీకు? ఒక ఆడపిల్లని హెరాస్ చేస్తారా? కావాలంటే నిన్ను కూడా హెరాస్ చేస్తాం. ఇప్పుడే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. ఏయ్. తప్పుకోండి. రండి సార్, రండి. మీకే నేను ఇప్పుడు ఫోన్ చేద్దామని అనుకున్నాను. ఏం జరుగుతోంది ఇక్కడ? సార్, మేము వీళ్ళిద్దరిని బుక్ చేసుకున్నాం సార్. ఒరేయ్, అసలు ఎవరా మీరు? సార్, ఇదంతా అబద్ధం సార్. వీళ్ళు తలుపు కొడితే ఇప్పుడే నేను తలుపు తీశాను. వీళ్ళు ఈ అమ్మాయి వెనక పడ్డారు. తను తప్పించుకొని ఈ హోటల్లో దూరింది. రూమ్ లో నేనే షెల్టర్ ఇచ్చాను. ఈ అమ్మాయి ఎవరు? సార్, నాకు తెలిసిన అమ్మాయే. నిజం చెప్పండ్రా. ఒక్కొక్కరికి 5,000 ఇచ్చి బుక్ చేసుకున్నాం సార్. పనయ్యాక డబ్బులు ఇస్తామంటే ముందే ఇవ్వాలని గొడవ చేస్తున్నారు సార్. ఒరేయ్, ఎంత అబద్ధం చెప్తావురా? ఉండమ్మా, మాట్లాడుతున్నాను కదా. కానిస్టేబుల్ చెక్ చేయి. సార్, అసలు మీరెందుకు వాళ్ళ మాటలు నమ్ముతున్నారు? మీ వ్యవహారం అనుమానాస్పదంగా ఉంది. సార్, ఇవి దొరికాయి సార్. అయితే ఉద్దేశపూర్వకంగానే చేశారన్నమాట. ఇక్కడ వ్యభిచారం జరుగుతుందని వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. సార్, నేను నా భర్త కలిసి ఈ రూమ్ తీసుకున్నాం. ఏడి మీ ఆయన? ఆయన ఊరెళ్ళారు. ఓహో, రూమ్ తీసుకుని ఊరెళ్ళాడా? అంటే ఊరికి పంపించి నువ్వు ఈ పని చేస్తున్నావా?